బీజేపీలో మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ కొంతకాలంగా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. ఈ ఊహాగానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందంటూ జోస్యం చెప్పారు. కేసీఆర్ గవర్నర్గా, కేటీఆర్ కేంద్ర మంత్రిగా, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారంటూ తెలిపారు. బీజేపీలో మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ కొంతకాలంగా కాంగ్రెస్ చెప్తున్న విషయం మనం తెలిసిందే. ఈ ఊహాగానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందంటూ జోస్యం చెప్పారు. కేసీఆర్ గవర్నర్గా, కేటీఆర్ కేంద్ర మంత్రిగా, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారంటూ ఆయన తెలుపుతున్నారు. బీజేపీలో మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందంటూ కొంతకాలంగా కాంగ్రెస్ నాయకులు కామెంట్స్ చేస్తున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఊహాగానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందంటూ జోస్యం చెప్పారు. కేసీఆర్ గవర్నర్ గాను, కేటీఆర్ కేంద్ర మంత్రిగా, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారంటూ తెలిపారు. Talk about them, and as far as we know.